నా మాటకు వాల్యూ వస్తుంది, నువ్వు పట్టుకెళ్ళి చూడు మానేస్తాడు. సరిగ్గా ఎప్పుడైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి పివి నరసింహరావుని ఇక్కడ ముఖ్యమంత్రిగా రావాల్సి వచ్చిందో, ఇక్కడ పంపుతున్నారో, తనకున్నటువంటి 24 యూనిట్లు అంటే దాదాపుగా 1700 ఎకరాల భూమి ముందు సరెండర్ చేసి అప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చాం. ఎంతమంది ఉన్నాం ఇప్పుడు పొలిటీషియన్స్లో అలాంటి వాళ్ళు ఉన్నది మేము ఆలోచించుకోవాలి, మీరు ఆలోచించాలి. ఎంతమంది త్యాగానికి సిద్ధపడి ఉన్నారు? త్యాగానికి సిద్ధపడి ఎవడైనా ఇస్తాడండి? నీకు ఉన్నటువంటి భూమి ఇచ్చేసి నువ్వు అప్పుడు ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలరా? పోనీ ఆ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో సక్సెస్ అయ్యాడు ఆయన. ఆ యాక్టే ఆయనకి జయాంధ్ర ఉద్యమం కింద వచ్చి ఆయన పదవి దిగిపోయే వరకు వెంటాడి దింపేసింది. అయినా ఆయన ఇచ్చినటువంటి ఆ భూమి అంతా కూడా అంతే. మళ్ళీ కావాలంటే ఎప్పుడేం చేసి వెనక్కి తీసుకోవచ్చు, యాక్ట్ని మార్చచ్చు, ఇంకోటి అడగచ్చు, వెళ్ళి ఇందిరాగాంధీతో చెప్పచ్చు, ఏమమ్మా నువ్వేదో పెట్టించావు, ఆ భూమి ఇచ్చేసాను, ఏంటిది ఎవడో ఇవ్వలేదు, అందరూ ఎవడ భూములు వాడు దాచేసుకున్నాడు, నన్నెందుకు రోడ్డున పెడతామని. నో, మొత్తం 1700 ఎకరాలు ఇచ్చేసేది. ఇచ్చేస్తే ఇంకేమన్నా మిగిలిందా అనుకుంటే ఆఖరి రోజుల్లో ఆయన ప్రసాద్ గారు రాశాడు బుక్. ఎవరు? ఏ ప్రసాద్? పివిఆర్కే ప్రసాద్. అందులో ఆఖరి రోజుల్లో కోర్టు కేసులకి ప్లేడర్లకు ఫీజు ఇవ్వడానికి ఇల్లు అమ్మకానికి పెట్టేట ఆయన. అది ఆయన స్టేటస్. పేదరికాన్ని ప్రేమించినటువంటి మనుషులు వీళ్ళు. పేదలు ఉన్నటువంటి ఈ దేశాన్ని నేను పరిపాలించాలంటే నేను కూడా పేదవాడిగా బతకగలిగితేనే పరిపాలించగలను, లేకపోతే పరిపాలించలేనటువంటి ఒక నిర్ణయం, ఒక నిశ్చయం ఉన్నటువంటి వ్యక్తులు. ఇంక వీళ్ళకు ఉన్నటువంటి బుర్ర ఎంత షార్ప్ అంటే 1984 అనుకుంటాను, కాశ్మీర్లో ఫారూక్ అబ్దుల్లా అనేటువంటి మనిషి చీఫ్ మినిస్టర్గా ఉంటే ఆయన దింపేశారు. దింపేసి షా అని చెప్పి ఆయన బంధువు ఎవడో ఆయన తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా పెట్టారు. సరిగ్గా మనకి ఇక్కడ ఎన్టీ రామారావు గొడవ అయింది, దింపేసిన గొడవ అదే టైంలో, రఫ్గా అదే టైం దింపేసి పార్లమెంట్లో ఏమైంది, ఇది ఇక్కడలా జరగలే, అక్కడ దింపేసి వేరే వాడిని ముఖ్యమంత్రి చేస్తే అతనితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మళ్ళీ ఫారూక్ అబ్దుల్లా వైపు వెళ్ళిపోయారు. అప్పుడు క్లియర్గా పేపర్లో వచ్చింది ఏంటి, ఇక్కడేమో ఫారూక్ అబ్దుల్లా ఈ ఇంట్లో ఉన్నాడు, ఇలా ప్రత్యర్థి షా ఆ ఇంట్లో ఉన్నాడు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇటేపు వచ్చేస్తుంటే ఫోటోలు తీసి పేపర్లో వేశారు. ఇదిగో ఇదే క్రాసింగ్ పార్టీస్ అంటే ఇదే అని. నేను డైరెక్ట్గా పరిగెత్తుకుని వచ్చారు. అక్కడ అందరూ మళ్ళీ ఫారూక్ అబ్దుల్లా క్యాంప్లోకి. ఏం చేయాలో తెలియక కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, కాశ్మీర్లో ప్రభుత్వం రద్దు చేసి గవర్నర్ రూల్ పెట్టింది, ప్రెసిడెంట్ రూల్ పెట్టేటప్పటికి మొత్తం పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ రోజు ఇందిరాగాంధీకి సమాధానం చెప్పాను. ఏంటి మీరు చేసిన పని? మెజార్టీ ఉన్నవాడిని దింపేస్తారా? దింపేసి పోనీ ఏమన్నా ఐవాసన్నా చేయగలిగారా? ఎవరినో తీసుకొచ్చి అక్కడ పెట్టి 10 రోజులు వాడు అసెంబ్లీ కూడా చూడకుండా దింపేవాల్సి వచ్చింది అని పెద్ద గొడవ. ఇందిరాగాంధీ గారు పార్లమెంట్కి వెళ్ళటం మానేసి ఏం చేయాలి, దీనికి ఏ సమాధానం? ఎందుకంటే అంతా నిజం, వాళ్ళు ఆరోపణ చేస్తుంది, అంతా నిజంగా జరిగింది. ఏం చెప్తుంది వెళ్ళి? ఈ లోపల ఈ పివి నరసింహరావు గారు ఇంకా కొంతమంది ముఖ్యులు కూర్చున్న చోట నరసింహరావు గారు తక్కువ మాడతాడు కదా ఆయన అన్నట్ట, ఇదో పెద్ద ప్రశ్న, దీనికోసం పెద్ద గొడవ నిమిషంలో చెప్పచ్చు అన్నట్టు. వెంటనే ఇది ఇందిరాగాంధీకి మోసాడు. కాబట్టి పివి గారు చాలా తేలిగ్గా తీసి పారేశాడు. ఇది ఒక పెద్ద ఇష్యూ అంటున్నాడండి. ఇందిరాగాంధీ కూడా నిజంగా అప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది. పివి మీద నమ్మకం అలాగా ఉంది. పివి అనేవాడు తెలివైనాడు అన్న విషయం ఆవిడికి బాగా తెలుసు. సరే, రేపు పార్లమెంట్కి వచ్చి పివినే సమాధానం చెప్పమను, ఏం చెప్పాలో వచ్చి చెప్పమను. పివి గారికి ఫోన్ వచ్చింది, అవునండి మిమ్మల్ని రేపు మేడం పార్లమెంట్ జరుగుతుంది, అది జూలై ఆగస్టు నెలలో, మీరు వచ్చి దీనికి సమాధానం ఏదో చెప్పచ్చు, చాలా సులువుగా చెప్తున్నారు కదా, మేడం మిమ్మల్ని రమ్మన్నారండి లోక్సభకి అంటే ఈయన అన్నాడు, నేను ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ని, విదేశాంగ శాఖ మంత్రి వచ్చి దీంట్లో చెప్తే గవర్నమెంట్ పరువు ఏమవుతుంది, నేను చెప్పకూడదు నేను రానన్నాడు. ఇందిరాగాంధీ గారు రమ్మంటే 1984 ప్రాంతంలో ఇలా చెప్పగలిగినటువంటి వాడు ఎవరు ఉండడం. ఇలా ఆవిడికి చెప్పుకోవాలి కానీ ఫోన్ చేసింది ఎవరో దావన్ చేశాడో పోతేదారు చేశాడో ఎవరు చేశారో ఆ ఫోన్ చేసిన వాళ్ళతో చెప్పేసాడు. మార్చింది నమ్మకం అంటే హోమ్ మినిస్టర్గా మార్చేసాడు. వచ్చే మళ్ళీ కండిషన్ పెట్టాడు ఈయన,
నేను వస్తాను చెప్తాను, కానీ ఇది ప్రధానమంత్రిని అడుగుతున్నారండి వాళ్ళ గొడవ అంతాను. అయితే ప్రధానమంత్రి యాజ్ ఎ హెడ్ కాబట్టి ఆవిడే చెప్పాలలేదు, ఆవిడ ఎవరిని చెప్పమంటే వాళ్ళు చెప్పచ్చు. ఆ సమయానికి సభలో ప్రధానమంత్రి వచ్చి కూర్చుంటే దానికి కరెక్ట్గా చెప్పిన సమాధానం చెప్పినట్టు అవుతుంది. కానీ నేను ఒక్కడిని చెప్పేస్తే ప్రధాని రావడానికి భయపడి ఆగిపోయింది, పివి చేత చెప్పించిందని ఎందుకో మాట రావాలి, ప్రధాని ఎవడ రమ్మనండి అన్నాడు. ఇదో పెద్ద షాక్. ఆవిడ చెప్పినట్టు చేయడమే తప్ప మళ్ళీ ఎదురు మాట్లాడడం ఏంటండి. ఈ సంగతి తెలిసి అయితే ఉన్నదండి ఈయనేం మాట్లాడడం, ఇలాంటి కండిషన్లు అన్నీ పెడుతున్నాడు. మొన్న టెన్షన్గా 10:45 అయ్యేటప్పటికల్లా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వచ్చి కూర్చుంది. ప్రతిపక్షం వాళ్ళకి గొడవ అంతా తెలీదు, వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు మొత్తం అందరికీ ఫోన్లు చేసినప్పుడు ఈ సెల్ ఫోన్లు అవి లేవు, బయటికి పరిగెత్తుకెళ్ళి ఆ అవుటర్ లాబీలో ఫోన్ చేసుకోవాలి. వచ్చేదా బాబు, ఇందిరాగాంధీ వచ్చింది, ఈవేళ ఇందిరాగాంధీ సంగతి తేల్చేద్దాం రండి, తొందరగా వచ్చేయండి అని మొత్తం అపోజిషన్ అంతా కూడా ఫస్ట్ ఒక అరగంట సేపు సభ జరగనివ్వకుండా గొడవ చేసి, అంటే దూరంగా ఉన్న వాళ్ళు రావటానికి మొత్తానికి సభ కూర్చుంది. దీని మీద ఒక స్టేట్మెంట్ ఇస్తారు, గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వబోతుందని స్పీకర్ గారు చెప్పారు. అందరూ రెడీ కూర్చున్నారు. ఎలా ఈ దెబ్బతో పేలిపోతుంది కాంగ్రెస్ పార్టీకి అని ఆ ఉద్దేశంతో కూర్చున్నారు. పివి గారు లేచాడు. మీరు చేస్తున్న ఆరోపణలో మొదటిది, మెజారిటీ లేకపోయినప్పటికీ ఫారూక్ అబ్దుల్లాని దించేశాం, దాంట్లో మా ప్రయత్నం కూడా ఉంది, మా సహకారం కూడా ఉంది అన్నది మొదటి ఆరోపణ. దానిని నేను ఒప్పుకుంటున్నాను అనగానే ఆ పొజిషన్ వాళ్ళందరూ దబా చప్పట్లు కొట్టారు. రూలింగ్ పార్టీ వాళ్ళందరూ ఇదేంట్రా పివి ఇలా చేసి, ఇప్పుడైతే అక్కడ వెళ్ళిపోతాడని అనుకుంటాం, అయిపోయింది ఈ స్పీచ్ ఇచ్చి అట్టే పెట్టి కూర్చుంటాడు. రెండో మాట అన్నాడు, ప్రయత్నం చేశాం, అది నిజమే. ఫారూక్ అబ్దుల్లాని కాకుండా షాని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేశాం, విఫలమయ్యాం, ఆరోపణ కూడా నేను ఒప్పుకుంటాను. మూడోది, చేయలేక ప్రెసిడెంట్ రూల్ పెట్టాం అని చెప్పి మీరు ఆరోపణ చేస్తున్నారే, అది కూడా నేను ఒప్పుకుంటాను. ఇక ముందు కూడా కాశ్మీర్లో కనుక పాకిస్తాన్ అనుకూల ప్రభుత్వం అని మాకు అనుమానం వస్తే దాన్ని ఒక్క నిమిషం ఉండలేమో, మొత్తం మెజార్టీ ఉన్నా సరే దానికి ఇదే శాస్తి, ఇలాగే చేస్తాం, మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. ఎవడు మాట్లాడతాడు, వాళ్ళు చప్పట్లు కొట్టేశారు. నిజంగా జరిగింది అదే. అక్కడ ఏదో పాకిస్తాన్ జెండాలు ఎగరేస్తున్నారు అన్న చోట నుంచి స్టార్ట్ అయ్యి అది ఫారూక్ గవర్నమెంట్ పడిపోయే వరకు వచ్చింది. దాన్ని ప్రజెంట్ చేయటంలో 1, 2, 3 3 పాయింట్లలో ముందు రూలింగ్ పార్టీ వాళ్ళందరూ పివి గారు అటే వెళ్ళిపోయాడు రా అనుకున్నారు. 4th పాయింట్ వచ్చేటప్పటికి అటే పోలే కొట్టారు. బయటకు వచ్చిన తర్వాత అందరూ అసలు ఎంత సింపుల్ ఆలోచన మనకెందుకు రాలేదు, ఇదంతా నిజమే చెప్పాడు, పోనీ ఏమన్నా అబద్ధం చెప్పాడా, ట్విస్ట్ చేశాడా, ఏం లేదు. వాళ్ళు కోరుకుంటుంది అదే, వీళ్ళు కోరుకుంటుంది అదే, దేశం అంతా కోరుకుంటుంది అదే. పివి అనే మనిషి ఇందాక చెప్పారు, చాణక్యుడికిను పివి నరసింహరావుకి కట్టాలంత విగ్రహం. నిజానికి చాణక్యుడు అని ఆయన అంటే ఆయన బాధపడేవాడు. ఎందుకంటే చాణక్యుడితో పోలిస్తారంటే ఆ చాణక్యుడు అసలు పేరు కౌటిల్యుడు, కుటిలమైనటువంటి ఆలోచనలు చేసేవాడు. నేనేం కుటిలం ఆలోచన చేశాను, నన్ను ఎంతసేపు చాణక్యుడు అని పోలుస్తుంటారు. అంటే లేదండి, చాణక్యుడు అంటే చాలా గౌరవం అండి బాబు ఈ దేశంలోనూ. ఎంత గౌరవం అయినా నిజం కాదు అది. చాణక్యుడు అనేవాడు ఏ స్టేజ్కైనా వెళ్ళి తను అనుకున్నది సాధించడం అనేది. నేనేం అనలేదే, నేను ఎప్పుడు కరెక్ట్గానే నడిచానని చెప్పేవాడు. పివి గారితో ఆయనతోటి మాట్లాడిన ప్రతి క్షణం ఒక అనుభూతి. దాని ఎన్ని పేజీలైనా చెప్పచ్చు, ఎంతసేపు